హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం భోగి పండుగ పుష్యమాసం పౌర్ణమి తిథి సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చాయండి. ఈ అద్భుతమైన రోజును శివ ముక్కోటి అంటారు. ఈ అద్భుతమైన కలయిక దాదాపు 110 సంవత్సరాల తర్వాత జరిగిందని మన పెద్దలు చెప్తున్నారు. ఈ అద్భుతమైన రోజు నేను ఎలా పూజ చేసుకున్నానో మీకు చూపించబోతున్నానండి. దక్షిణాయనంలో తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ మీ అందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలు. ఈరోజు అందరూ లేచినట్టే నేను కూడా ఎర్లీ మార్నింగే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ముందుగా అయితే ఇంట్లో చామంతి పూలు ఉండండి, చామంతి పూలతో చక్కగా పూజ చేసుకున్నాను. నిత్య పూజ పూర్తయిన తర్వాత ఇంకా ఇంత అద్భుతమైన రోజును శివయ్యను అభిషేకం చేయకుండా ఉండగలమా అండి? అందుకని నేను బిల్వజలంతో చక్కగా శివయ్యను అభిషేకం చేసుకున్నాను. స్వామివారి అభిషేకాలు అన్నీ అయిన తర్వాత చక్కగా కుంకుమతోనే చంద్రంతోనే అలంకరించుకొని బిల్వపత్రాలు పువ్వులతో అలంకరించుకుంటున్నాను. పౌర్ణమి ప్లస్ ఆరుద్ర నక్షత్రం ప్లస్ సోమవారం చాలా అరుదుగా వచ్చే ఈ పుణ్యతిథిని శివ ముక్కోటి అంటారు. ఇలాంటి అద్భుతమైన రోజున నాకు పూజ చేసుకునే యోగం కల్పించినందుకు అదృష్టంగాను ఆనందంగాను ఫీల్ అవుతున్నాను. అలా అభిషేకము పూజలు అన్నీ అయిన తర్వాత మాకు కిందన ఈ కాకడ మల్లిలు అంటారు కదండి, ఆ పువ్వులు శంకు పుష్పాలు అయ్యాయి అన్నమాట. ఈలోగా మా వారు కోసుకొచ్చారు. సరే ఈరోజు సోమవారం స్వామివారికి చక్కగా దండ కట్టి వేద్దామని చెప్పి ఆ పువ్వుల్ని నేనైతే చక్కగా మాల కడుతున్నాను అనమాట. ఈరోజు ఇంకా ఈలోగా మా అమ్మాయి వచ్చి, అమ్మ నేను కూడా కడతాను, నాకు కూడా నేర్పించండి అంటుంది. నేను తర్వాత నేర్పిస్తాను, ఇప్పుడు నాకు అంత టైం లేదు, పైగా నువ్వు ఇప్పుడు నేర్చుకుంటే ఈ పువ్వులు అసలు నాకు ఇంకా దేవుడికి పడ్డానికి పనికిరావు, నీకు చక్కగా ఆకులతో కానీ ఇంకా నీటితోనైనా నేర్పిస్తానులే అని చెప్పేసి పంపించాను అనమాట. ఏ పని చేసినా నాకు కూడా నేర్పించమ్మా అంటది. ఆ ఇంట్రెస్ట్ ఉండాలండి ఆడపిల్లలకి. చక్కగా ఇంకా దండాలేసి శివయ్యకి అయితే అలంకరించేశాను. శివయ్యకి అలంకరించిన తర్వాత ఇంకా చక్కగా శివయ్య మాకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వు అని చెప్పేసి వైద్యనాథ అష్టకం చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి. శ్రీరామ సౌమిత్రి జటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమఃశివాయ గంగా ప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మరకాలహంత్రే సమస్తదేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమఃశివాయ భక్తప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్టహరాయ నిత్యం ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమఃశివాయ ప్రభూతవాతాది సమస్తరోగ ప్రణాశకర్త్రే మునివందితాయ ప్రభాకరేంద్రిఘ్న విలోచనాయ శ్రీవైద్యనాథాయ నమఃశివాయ వాక్శ్రోత్రనేత్రాంగ్రి విహీన జంతు వాక్శ్రోత్రనేత్రాంగి సుఖప్రదాయ కుష్ఠాది సర్వోన్నత రోగహంత్రే శ్రీవైద్యనాథాయ నమఃశివాయ వేదాంత వేద్యాయ జగన్మయాయ యోగీశ్వరధ్యేయ పదాంబుజాయ త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమఃశివాయ స్వతీర్థమృద్భస్మృతాంగభాజాం పిశాచ దుఃఖార్తి భయాపహాయ ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమఃశివాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ స్రక్తందభస్మాద్ధిభిశోభితాయ సుపుత్రదారాదిసుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమఃశివాయ బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ జపేన్నామత్రయం నిత్యం మహారోగ నివారణం. ఇది శ్రీ వైద్యనాథ అష్టకం. ఈ వైద్యనాథ అష్టకం చాలా మహిమాన్వితమైనదండి. ఈ వైద్యనాథ అష్టకం చదవడం వలన మనకు చాలా రోగాలు నయమవుతాయని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకే ఇలాంటి పుణ్య దినాన నేనైతే చక్కగా స్వామివారిని పూజ చేసుకొని
కొబ్బరి దీపం కూడా వెలిగించుకున్నానండి. నాకైతే ఈరోజు నా కన్నులకి ఇంపుగా అనిపించింది ఈ పూజ. ఎన్నిసార్లు చూసుకున్నానో నాకే తెలియదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.